హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఆర్టికల్ వచ్చిందండి. ఈ పోస్టులన్నీ అన్నమయ్య జిల్లాలో ఉన్నాయండి. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఈ యొక్క పోస్టులు అనేవి మదనపల్లి మండలంలో మదనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో మదనపల్లి అర్బన్, రూరల్, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త సహాయకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈ యొక్క ఆర్టికల్ ఇచ్చారండి. ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయంటే మదనపల్లి రూరల్లో కోట్లగుండపల్లి, నిమ్మనపల్లి మండలంలో అయితే దేవాలం, కురవపల్లిలో అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందని చెప్పి ఇచ్చారు. ఇంకా మదనపల్లి అర్బన్లో అయితే రామ్నగర్, బసినికొండ కాలనీ, చలపతిరావు నగర్ కాలనీ ఖాళీగా ఉన్నాయని, మదనపల్లి రూరల్ అయితే రెడ్డివారిపల్లి, కురవపల్లి, మిట్టపల్లి ఖాళీలు ఉన్నాయని, రామసముద్రం మండలంలో అయితే కమతంపల్లి, కోడూరులో అంగన్వాడీ సహాయకురాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇచ్చారు. దరఖాస్తులు అనేవి డిసెంబర్ 7వ తేదీలోగా ఐసీడీఎస్ కార్యాలయం మదనపల్లిలో సమర్పించాలని చెప్పి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తంబలపల్లి స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే పెదమాండ్యం మండలంలోని ముసలికుంట 2 అంగన్వాడీ కార్యకర్తకు VH రిజర్వేషన్ కేటాయించారని, గుడిసివారిపల్లె హెల్పర్ OH కేటగిరీకి, బండకింద తాండా హెల్పర్ STకి, మరి మందలవారిపల్లె హెల్పర్ SCకి, కలిచెర్ల 2 హెల్పర్ BCBకి కేటాయించారని చెప్పి ఇచ్చారు. ఇంకా తంబలపల్లిలోని మరిమాకులపల్లి హెల్పర్ VH కేటగిరీకి, మూలపల్లి హెల్పర్ BCCకి, అప్పమ్మగారిపల్లి హెల్పర్ BCDకి, గంగిరెడ్డిపల్లి హెల్పర్ BCBకి, కురబలకోట మండలంలోని దాదంవారిపల్లి హెల్పర్ SCCకి, ముదివేడు హెల్పర్ SCCకి మరియు నందిరెడ్డి గారిపల్లి హెల్పర్ HH కేటగిరీ అభ్యర్థులు కేటాయించినట్లు ఈ యొక్క ఆర్టికల్ ఇచ్చారండి. 21 నుంచి 35 సంవత్సరాల వయసులో కలిగిన వారు స్థానికులై ఉండాలండి. అలాగే వివాహితులైన మహిళలు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీలేరు సెక్టర్ పరిధిలో ఖాళీగా ఉన్న 9 అంగన్వాడీ సహాయకురాల పోస్టులు దరఖాస్తులు కోరుతున్నట్లు ఈ యొక్క ఆర్టికల్ ఇచ్చారండి. పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే కేవీపల్లిలో 2, కలకడలో 5, పీలేరులో 2 అంగన్వాడీ సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇచ్చారండి. ఈ యొక్క పోస్టులకు డిసెంబర్ 7 సాయంత్రం 5 గంటల లోపల స్థానిక CDPO కార్యాలయం దరఖాస్తు అందజేయాలని చెప్పి సూచించారు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద తిప్పన సముద్రంలోని కొత్తకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఆయా పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టికల్ ఇచ్చారండి. ఇంకా పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే నామలపల్లి BCCకి, కొత్తపల్లి BCAకి, కనుగొండి వారిపల్లి BCDకి, మూలకల చెరువు అండ్ కదిరినాయుని కోట BCBకి, గుండలవారిపల్లి STకి, PTM మండలంలోని బూర్లపల్లిలో OC పోస్టులకు ఖాళీలు ఉన్నట్లు ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, పోస్ట్ అనేవి అన్నమయ్య జిల్లాలో ఉన్నాయండి. అండ్ అన్నమయ్య జిల్లాలో మరికొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ యొక్క వీడియో అనేది కూడా మనీ పోస్ట్ చేస్తానండి. ఇంకా అలాగే మచిలీపట్నంలోని పెడన మరియు గూడూరు మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలకు సంబంధించిన ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశానండి. ఎవరైతే చూడకపోతే ఒకసారి అది చెక్ చేయండి. సో ఈ ఆర్టికల్ డీటెయిల్స్లోకి వెళ్తే పెనగలూరు మండలంలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు CDPO గారు ఒక ప్రకటనలో తెలిపారని చెప్పి ఇచ్చారండి. ఈ యొక్క పోస్టులకి దరఖాస్తులు అనేవి డిసెంబర్ 7వ తేదీలోగా పంపాలని చెప్పి సూచించారండి. పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇండ్లూరు 1 అంగన్వాడీ సెంటర్లో ఆయా పోస్టు BCకి, అలాగే బేస్తపల్లి ఆయా పోస్టు కూడా BCకి, తిరుమల రాజుపేట ఆయా పోస్టు SCకి, కొత్తదానచర్ల ఆయా పోస్టు OCకి, అప్పరాజుపేట ఆయా పోస్టు BCకి కేటాయించారని చెప్పి ఇచ్చారండి. అభ్యర్థులు సంబంధిత కేటగిరీల వారీగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని కూడా సూచించారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పి 21 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారండి. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.